హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క ఫుల్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. మరి ఎస్ఆర్ఎస్ టీంలో ఎలాంటి ప్లేయర్స్ వచ్చారు అండ్ ఏ ప్లేయర్స్ రాబోతున్నారు, ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ ఏ డేట్ని వస్తున్నారు, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూద్దాం. మెయిన్గా చాలా మంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు ఎస్ఆర్ఎస్ ప్రాక్టీస్ మ్యాచెస్ గురించి అప్డేట్స్ ఇవ్వమా అని అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఫుల్ క్లారిటీతో అండ్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు ఎవరు ఆడబోతున్నారు అండ్ ఏ ప్లేయర్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి క్లారిటీగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు ఒకటైతే అడుగుతున్నా, ఎంత మందికి ఈ సండే జరుగుతున్న ఎస్ఆర్ఎస్ ఈవెంట్ లో టికెట్స్ దొరికాయి కింద కామెంట్ చేయండి. మేమైతే చాలా కష్టపడ్డాం కానీ టికెట్స్ అయితే దొరకలేమో. ఎవరికైతే టికెట్స్ దొరికే వారందరూ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ సేఫ్ గా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మనం అప్డేట్స్ విషయానికి వెళ్తే ఇంకా ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్ క్యాంప్ లో ఎంతమంది జాయిన్ అయ్యారో దాని గురించి అయితే చూసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ ప్లేయర్స్ లైక్ లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష డూబే, జయదేవ్ ఉన్నత్, హర్షల్ పటేల్, బ్రైడెన్ కాస్ అండ్ స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ ఇలాంటి ప్లేయర్స్ అందరూ మన టీంలో ఉండి ఆల్రెడీ ఫుల్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. మెయిన్గా లివింగ్ స్టోన్ అండ్ బ్రైడెన్ కార్స్ అయితే వచ్చేసారు ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్లో. ఇంకా ఫారెన్ ప్లేయర్స్లో రావాల్సిన ప్లేయర్స్ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా, కమెండో మెండిస్, జాక్ ఎడ్వర్డ్స్. ఇంకా ఇప్పటివరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఈ ఓవరాల్ ఐపీఎల్ 2026 అయితే జాక్ ఎడ్వర్డ్స్ రూల్డ్ అవుట్ అయిపోయాడని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు, బట్ ఇదైతే మాక్సిమం పక్కా. మరి తన ప్లేస్ లో ఎలాంటి ప్లేయర్స్ రీప్లేస్మెంట్ గా తీసుకుంటారని చూడాల్సి వస్తుంది. మెయిన్ గా ప్యాట్ కమ్స్ మిస్ అవడంతో, ఇప్పుడు జాక్ ఎడ్వర్డ్స్ కూడా మిస్ అవడంతో ఎస్ఆర్ఎస్ టీమ్ కి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మరి జాక్ ఎడ్వర్డ్స్ లాంటి బెస్ట్ ఆల్రౌండర్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి. మరి ఏ ప్లేయర్ ని రీప్లేస్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరి మన మిగతా ఫారిన్ ప్లేయర్స్ అందరూ ఎప్పుడు వస్తారని చూసుకుంటే ఇదైతే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మాక్సిమం ఈ రోజు వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. జస్ట్ ఒక 3 ప్లేయర్స్ రావడం మాత్రం లేట్ అవ్వచ్చు. అతనే కమెండో మెండిస్, ఇషాన్ మలింగా అండ్ ప్యాట్ కమిన్స్. ఈ ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు ఈ రోజు అండ్ రేపు కూడా. అండ్ మాక్సిమం ప్యాట్ కమిన్స్ అయితే 23rd అంటే మండే స్టార్ట్ అవబోతున్నాడు. మన ఎస్ఆర్ఎస్ క్యాంప్ అయితే జాయిన్ అవబోతున్నాడు. మరి మన ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్ఎస్ క్యాంప్ లోకి వచ్చి ఇక్కడ నుంచి రికవరీ అవుతాడని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా కమెంట్ మెండిస్ విషయం గురించి మాట్లాడుకుంటే శ్రీలంక బోర్డు అయితే తనకైతే నో అబ్జెక్షన్ లెటర్ అయితే ఇచ్చేసింది. సో తను కూడా మేబీ ఈ సండే ఆర్ మండే నుంచి అయితే మరి ఎస్ఆర్ఎస్ క్యాంప్ లో అయితే జాయిన్ అవబోతుంది. ఇంకా మెయిన్ విషయానికి వస్తే ఇషాన్ మలింగం, తనకైతే షోల్డర్ ఇంజురీ అయితే ఉంది. మరి ఇక్కడ నుంచి తన రికవరీ అవ్వడంలో డౌట్ ఉందా అంటే తనైతే ఫుల్ రికవరీ మోడ్ లో అయితే ఉన్నాడు. బట్ శ్రీలంక బోర్డు అయితే ఏ ప్లేయర్ మీద కూడా ఛాన్స్ తీసుకోనని పక్కాగా చెప్పారు. సో అందుకోసం ఐపీఎల్ కోసం ప్రతి ఒక్క శ్రీలంక ప్లేయర్స్ అందరినీ ఈ మండే అండ్ ట్యూస్డే ఈ 2 days మొత్తం ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంది శ్రీలంకలో. ఇక్కడ ఎవరైతే పాస్ అవుతారో వారికి నో అబ్జెక్షన్ లెటర్ అయితే ఐపీఎల్ కి అయితే పంపిస్తామని శ్రీలంక బోర్డు కన్ఫర్మ్ చేసింది. అందుకే ఈ మండే ఇషాన్ మలింగాకి ఒక టెస్ట్ అయితే ఉంది. ఈ టెస్ట్ లో పాస్ అయితేనే ట్యూస్డే ఆర్ వెనస్డే నుంచి అయితే ఎస్ఆర్హెచ్ క్యాంప్ అయితే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ట్రావిస్ హెడ్, క్లాసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ ఎప్పుడు వస్తారంటే మాక్సిమం ఈ రోజు వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే రేపు సండే మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ఉంది కాబట్టి వీలైతే పక్కాగా ఈ ఈవెంట్ కోసం అయితే రావాల్సి ఉంది. అందుకోసం ఈ రోజు ఎనీ టైం మన ప్లేయర్స్ అందరూ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎంతమంది వారి గురించి ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ప్రతి ఒక్క ఫ్యాన్ కి. మరి ఈ సీజన్ లో ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇషాన్ కిషన్ కెప్టెన్సీ. ఒక్కసారి ఆలోచించండి, లాస్ట్ ఇయర్ ఉన్న ఇషాన్ కిషన్ కి ఇప్పుడున్న ఇషాన్ కిషన్ కి ఎంత డిఫరెన్స్ ఉందో. మన ఎస్ఆర్ఎస్ టీమ్ లో తనను తీసుకుని వెంటనే తన డెస్టినీ మొత్తం చేంజ్ అయింది. తను మన ఎస్ఆర్ఎస్ టీమ్ లోకి వచ్చిన తర్వాతే మేడ్ ఇన్ ఐపీఎల్ సెంచరీ కొట్టాడు మన టీం తరపునే. 2 years వరకు తనకి ఇండియన్ టీమ్ లో కాంట్రాక్టే లేదు. ఇప్పుడు కాంట్రాక్టే కాదు, T20 వరల్డ్ కప్ గెలిపించిన ప్లేయర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీసెంట్ గా జరిగిన డొమెస్టిక్ టోర్నమెంట్ అయితే తన కెప్టెన్సీ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసి కప్పు కూడా కొట్టించాడు. మేడ్ ఇన్ ఇంటర్నేషనల్ సెంచరీతో అదరగొట్టాడు. అండ్ T20 వరల్డ్ కప్ విన్నింగ్ పొజిషన్ లో ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరం చూసాం. T20 వరల్డ్ ర్యాంకింగ్ 2nd పొజిషన్ ఉన్నాడు, 1st పొజిషన్ మన అభిషేక్ శర్మ. సో ఇవన్నీ విన్నాక మనకైతే ఒకటి అర్థమైంది, ఇషాన్ కిషన్ ఈసారి ఐపీఎల్ ని రూల్ చేయడానికి వస్తున్నాడు. తన దగ్గర నుంచి బెస్ట్ కెప్టెన్సీ అండ్ బెస్ట్ ప్లేయర్ గా ఈ సీజన్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేయబోతున్నాడు. అదైతే పక్క. ఎంతమంది తన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ అప్డేట్స్ లో లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క ప్రాక్టీస్ మ్యాచ్. ఫైనల్ గా మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఆర్ఎస్ టీమ్ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఈ రోజే. ఎవరైతే లైవ్ చూడాలనుకుంటున్నారో యూట్యూబ్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క అఫీషియల్ పేజ్ లో అయితే ఉంటుంది ఈ లైవ్. ఈ మ్యాచ్ ఈవినింగ్ 6 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. మరి ఈ మ్యాచ్ వల్ల మన ఎస్ఆర్ఎస్ టీమ్ కి అండ్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ కి ఏమేమి ఇంపార్టెన్స్ ఉందని చూసుకుంటే మెయిన్ గా బ్యాటింగ్ లైనప్ లో లివింగ్ స్టోన్, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ వీళ్ళ 4 మెంబర్స్ కి అయితే టెస్ట్ ఉండబోతుంది ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో. మెయిన్ గా లివింగ్ స్టోన్ దగ్గర నుంచి బెస్ట్ బ్యాటింగ్ చూడాల్సిందే ఈ రోజు. తను ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో చూసి తన డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకోవాలా వద్దని ప్రతి ఒక్కటి క్లారిటీ రాబోతుంది ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లోని. ఇంకా మెయిన్ గా స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఆర్ ఒకరు ఏ ప్లేయర్ ని ప్లేయింగ్ లెవెల్ లో తీసుకోవాలంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ గా మారబోతుంది. అండ్ కమింగ్ టు ఆల్రౌండర్స్ లో నితీష్ కుమార్ రెడ్డి, బ్రైడెన్ కాస్, శివాంగ్ కుమార్
అండ్ హర్ష డోబే. వీళ్ళ నలుగురు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి ఈ ప్రాక్టీస్ మ్యాచెస్‌లోనే. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి యాస్ ఎ ఆల్‌రౌండర్ చాలా ఇంపార్టెంట్ ఉండిపోతున్నాడు ఈ 2026 ఐపీఎల్‌లో. అండ్ మెయిన్‌గా బ్రెడెన్ కాస్ గురించి మాట్లాడుకుంటే వన్ సైడ్ ప్యాట్ కమిన్స్ అండ్ అనదర్ సైడ్ జాక్ ఎడ్వర్డ్స్. వీళ్ళిద్దరూ లేని లోటును బ్రెడెన్ కార్స్ అయితే మన టీంలో తీర్చాల్సి. సో అందుకోసం బ్రెడెన్ కార్స్ అయితే ఈ మ్యాచ్‌లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాడని చెప్పాలి. అటు సైడ్ బ్యాటింగ్ అండ్ ఇటు సైడ్ బౌలింగ్. బౌలింగ్‌లో అయితే తన దగ్గర నుంచి బెస్ట్ స్పెల్‌ని అయితే చూడాలని నేనైతే అనుకుంటున్నా. మరి ఈ మ్యాచెస్‌లో ఎలా ఆడతాడో చూద్దాం. ఇంకా మన టీం యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే ఈ బౌలర్స్ అయితే చాలా ఇంపార్టెంట్‌గా మారబోతున్నారు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో. వాళ్ళే క్రైన్స్ కొలేటరా, జీషన్ అన్సారీ, ప్రఫుల్ హింజే, ఓంకార్ తర్మలే అండ్ శివం మావి. వీరిలో 1 ఆర్ 2 ప్లేయర్స్ అయితే పక్కాగా చూడబోతున్నాం బెస్ట్ బౌలింగ్‌తో. మరి ఈ ప్లేయర్స్‌లో ఎవరు బెస్ట్ ఇస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ మ్యాచ్ ఫుల్ డీటెయిల్స్‌తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.